హాయ్ గైస్, వెల్కమ్ టు డే 3 30 డేస్ డిసిప్లిన్ ఛాలెంజ్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల బెనిఫిట్స్. ఒకటి అడుగుతాను, లేట్గా నిద్రలేచి లైఫ్లో ఎర్లీగా సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అది ఎలా కుదురుతుంది బ్రో? నైట్ ఒక 2-3 దాకా ఫోన్లో చాటింగ్లు, ఆ పబ్జీలు ఆడుకుంటూ లేట్గా పడుకుని ఎప్పుడు లేస్తావు? 9కో 10కో లేస్తావు. అప్పుడు మనకి ఎట్లా ఉంటుంది? వాళ్ళంతా బద్ధకంగా ఉంటుంది, క్లారిటీ ఉండదు. లేవగానే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుంది, గబగబా బ్రష్ చేస్తావు, బ్రేక్ఫాస్ట్ చేస్తావు, అయిపోతుంది. నెక్స్ట్ నువ్వు కాలేజ్కి వెళ్ళేవాడైతే గబగబా 2 చెంబులు నీళ్ళు పోసుకొని కాలేజ్కి వెళ్తావు. ఆఫీస్కి వెళ్ళేవాడైతే స్నానం సంగతి తర్వాత ముందు ఆఫీస్కి పరిగెడతావు. ఆఫీస్లో నిద్ర వస్తుంది, ఎందుకంటే నువ్వు టైంకి లేవలేదు కాబట్టి ప్రతిదీ ప్రోక్రాస్టినేట్ అయిపోద్ది. నిజం చెప్పాలంటే మీరు లేట్గా నిద్ర లేవడం వల్ల మీ లైఫ్ ఆల్రెడీ హాఫ్ డే వేస్ట్ అయిపోతుంది తెలుసా. ఇంకొకటి, ఎర్లీ మార్నింగ్ లేవడం చేద్దాం తెలుసా. పొద్దున్నే లెగిస్తే మైండ్ ఫ్రెష్ ఉంటుంది, డిస్ట్రాక్షన్స్ తక్కువ ఉంటాయి, అండ్ మీరు ఆ రోజు మీ గోల్స్ మీద మీకు ఫోకస్ ఉంటుంది. ఓకే, ఇవాళ నేను మార్నింగ్ లేచిన తర్వాత నా పనులన్నీ చేసేసుకున్నాను, బ్రేక్ఫాస్ట్ టైంకి చేసేసాను, 8 కల్లా సెట్ అయిపోయా. 8 దగ్గర నుంచి నువ్వు కాలేజ్ వాడు అయితే ఏ క్లాసెస్ ఏ టైంకి ఉన్నాయి, ఆఫీస్ వర్క్ అయితే స్టాండప్ ఎన్నింటికి ఉంది, ఆ స్టాండప్లో ఏం అప్డేట్ చేయాలి, వర్క్ ఎంతవరకు అయింది, షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అన్నీ చూసుకుంటాం. అండ్ మీ ప్రొడక్టివిటీ డబుల్ అవుతుంది. అండ్ సక్సెస్ కావాలంటే కంఫర్ట్ని సాక్రిఫైస్ చేయాలి. ఒక 5 మినిట్స్ కాసేపు లెగుద్దామని పడుకున్నావా, మీ ఫ్యూచర్ని సాక్రిఫైస్ చేసినట్టే. రేపటి నుంచి ఒక నైట్ ఫోన్ వాడకం తగ్గించండి. మీరు ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడితే బాగా తగ్గించేసేయండి, ఇన్యాక్టివ్ యూజర్ అయిపోండి. సెకండ్ థింగ్, మార్నింగ్ సన్లైట్ ఎంజాయ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ డాబా పైకి వెళ్ళిపోండి, పీజీలో ఉంటే టెరస్ పైకి వెళ్ళిపోండి, లేదా బయటకి వెళ్ళి వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, జిమ్కి వెళ్ళండి, ఏదో ఒకటి చేయండి. బట్ పొద్దున్నే లేవండి. అండ్ అలారం, మీరు డైలీ 6కి లెగుద్దాం అనుకుంటారు, 5కే పెట్టుకోండి, 5కే లేవండి. డిసిప్లిన్ అంటే మనకి లేవటం, అవర్స్ నిద్రపోతున్నాం, ఎన్నింటికి లెగుస్తున్నాం, ఎన్నింటికి పనులు చేసుకుంటున్నాం, ప్రతిదీ కౌంట్ అవుతుంది డిసిప్లిన్. మనల్ని ఒకటి రాపేది. అండ్ ఎర్లీగా లేవడం కష్టం కాదు, బట్ ఒక డెసిషన్ అది. మీ లైఫ్ మారాలి అనుకుంటే పొద్దున్నే మీరు లేచి మారండి, ఆటోమేటిక్ లైఫ్ అదే వస్తుంది. సో మీ మార్నింగ్స్ చేంజ్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బై.